పాపం చేతిలో ఓడిపోకుండా, పాపాన్ని గెలవాలి, ఆత్మలో మండాలి, శత్రువుని జయించాలని ఆశ ఎంతమందికి ఉంది? పాపంలో పడిపోవద్దు, ఆత్మలో ఆరిపోవద్దు, శత్రువుగాడిని తన్ని వాడిని గెలవాలనే ఆశ ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి. నిజంగా ఉందా? అట్లయితే నీకు సూత్రం, నువ్వు ప్రవచించంతే. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం ఒకసారి తీసుకోండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం తీసుకోండి. ఒక్క నిమిషం, 7 తర్వాత చూద్దాం. 12 తీసుకోండి. 12, 11 చదవండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని. చాలు. ఇక్కడ జయం ఎట్లా కలుగుతుందో చూడయా. జయం ఎట్లా కలుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచించి చెప్పండి నాకు. శత్రువు మీద జయం ఎలాగో కలుగుతుందో ప్రకటన గ్రంథం 12, 11 సాక్ష్యం ఇచ్చింది. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు. తమ్ముడా, ఇతరులకు ప్రభువుని గూర్చి సాక్ష్యం ఇవ్వటం కానీ నువ్వు ఆపేస్తే వాడు నిన్ను ఓడగొడతాడు, నీ పొజిషన్ ఓడగొడతాడు వాడు. ఇప్పుడు దానికి దీనికి లింక్ అయిందా? ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటను నువ్వు కొనసాగిస్తే ఆత్మ అది. ఇప్పుడు నువ్వు ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి వాడిని జయిస్తావు. అరే, నువ్వు సాక్ష్యం ఇస్తే వాడు ఎట్లా ఓడిపోతాడు? ఎందుకంటే సాక్ష్యము ప్రకటించుచున్న ప్రతిసారి కూడా పరిశుద్ధాత్మ నీలో మండుతాడు గనుక వాడు నీ దరి చేరలేడు. సాక్ష్యం ఇచ్చుట ద్వారా, ఇతరులకు దేవుని వాక్యాన్ని సువార్తను ప్రవచించుట ద్వారా 2 మేలులు. నీ ప్రవచనం వినేవాడు మారతాడు, వాడు భద్రంగా ఉంటాడు. ప్రవచించే నీ ఆత్మీయ జీవితం కూడా భగ్గున మండుతుంది.